నేను టమాటాలు కడిగి 1 కేజీ టమాటాలు, 100 గ్రాముల చింతపండు, నేను కేజీ టమాటాలు తీసి శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టి కట్ చేసుకున్నాను. 100 గ్రాముల చింతపండు చిన్న చిన్నగా చేసి దీంట్లో వేసుకున్నాను. నాటు మిరపకాయలు, పండు మిరపకాయలు వేస్తున్నాను. పచ్చడికి బాగుంటాయి మిరపకాయలు, పండు మిరపకాయలు కాబట్టి చాలా బాగుంటుంది పచ్చడి. అందుకని పచ్చడి వేస్తున్నాను మిరపకాయలతో. చూడండి ఇది ఎలా తయారు చేయాలో ఒక్కొక్కటిగా చెప్తాను. ఆయిల్ వేస్తున్నాను, 1/4 కేజీ ఆయిల్ వేస్తున్నాను. ఇది నేను హీట్ అయినాక దీంట్లో నేను ఆయిల్లో వేసి దీన్ని చేస్తాను. ఆయిల్లో కొద్దిగా వేస్తున్నాను. అంతా ఆయిల్లో మనం ఉడికితే చెమ్మంతా పోయి బాగుంటుంది. టమాటా పచ్చడి, పండు మిరపకాయ వేసి టమాటా పచ్చడి చాలా బాగుంది. మనం మిక్సీకి వేయకుండా చేయొచ్చు, మిక్సీకి వేసుకొని చేయొచ్చు. చూడండి ఎలా వచ్చింది టమాటా పచ్చడి. మనం 4-5 రకాలు ఉన్నది మన టమాటా పచ్చడి చేసుకునే దానికి. ఇదొక రకం, దాంట్లో ఇదొక రకం కాబట్టి చూడండి ఆయిల్ సింపుల్గా సపరేట్ అయింది. ఇది ఆయిల్ కాబట్టి ఇదొక టైప్ టమాటా పచ్చడి. ఆయిల్లో టమాటా చెమ్మంతా పోయి టమాటా బాగా ఉడికింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది. చూడండి నేను 1/4 కేజీ ఆయిల్ పోసాను, టమాటా తనిగా ఆయిల్ తనిగా అయిపోయింది. ఇలాగ మనం టమాటా పచ్చడి చేసుకోవచ్చు. టమాటాలు మనం ఉప్పులో వేసి ఊరబెట్టి ఎండకు పెట్టుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు. మిక్సీకి వేసుకొని సముర్లో వాడిసి మిక్సీకి వేసుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు. పచ్చిది కూడా మేము వాడిచి పచ్చడి చేసుకోవచ్చు. చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ రకం మనకు బెస్ట్. ఎందుకనంటే ఇది బాగా చెమ్మంతా లాగేస్తుంది కాబట్టి మనకు ఆయిల్ సపరేట్ అయిపోయేది కాబట్టి పచ్చడి బాగుంటుంది. ఇది ఇంకా తయారు చేసే విధానాన్ని నేను ఇంకా చూపిస్తాను. నేను గ్యాస్ స్టవ్ బంద్ చేసేస్తున్నాను. నేను టమాటా పచ్చడి అని చెప్పాం కదా, మిక్సీకి వేస్తే టేస్ట్గా ఉండదు, మిక్సీకి వేయకూడదు. ఇలాగే మనం గెంటితేనే ఈ ఆయిల్లోనే ఇలాగ చింతపండు టమాటా ఇలాగే తొక్కుగా మనం నలుపుకున్నాం అనుకో మాగే కొద్దికి అది మనకు కవర్ అయిపోద్ది. కాబట్టి మిక్సీకి వేస్తే బాగుండదు. మిక్సీకి అయితే టమాటా పచ్చడి వేస్తే టేస్ట్ ఉండదు. ఇలాగే చేసుకోవాలి మనం, అప్పుడు మనకు అంతా సెట్ అయిపోతుంది. ఇలాగ మనం చేసుకున్నప్పుడు అప్పుడు పచ్చడి బాగుంటుంది, తొక్కుగా ఉన్నట్టుంటుంది. మనం మిక్సీకి వేస్తే బాగుండదు. మనం ఇలాగే చేసుకోవాలి. స్టవ్ వెలిగించాను, ఆయిల్ 100 గ్రాముల ఆయిల్ పోసాను. ఇది పోపు వేస్తున్నాను. టమాటా పచ్చడి ఎలాగ పోపు వేయాలనేది ఒక్కొక్కటిగా నేను చూపిస్తున్నాను. చూడండి ఆవాలు 2 ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్, చిన్న టీ స్పూన్ 1 టీ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. ఒక 2 చిటికెడు మెంతులు కోపు బాగా వేపుకోవాలి. కోపు చిటపట వేగాల. ఇప్పుడు బాగా స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అది నేను పచ్చెనపప్పు మినపప్పు వేయలేదు. పొండు మిరపకాయ, నేను దంచుకున్న పొండు మిరపకాయ వేసేస్తున్నాను.
ఒక చిటికెడు పసుపు వేసేస్తున్నాను. చిటికెడు పసుపు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ పసుపు వేసాను. వెల్లుల్లిపాయలు కొద్దిగా, మెంతుల పొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి, ఇంగవ 4 పొడులు, వేస్తున్నాం. చాలకపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చు. పొండు మిరపకాయలు వేసి టమాటా పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అన్నంలోకి కూడా, ఇడ్లీకి, దోశకి అన్నిటికి బాగుంటుంది. మన ఈ విధమైన తినచ్చు టమాటా పచ్చడి. అంటే పొడులు వేసుకునే వాళ్ళు ఉన్నారు, అయినా ఇట్లా పొండు మిరపకాయతో కూడా మనం వేసుకోవచ్చు. పొండు మిరపకాయ పచ్చడి వేసుకుంటారు కదా, ఇది కూడా ఇలా వేసుకోవచ్చు మనం. ఇట్లా చెమ్మపోయిందని అంటే మనకు ఆయిల్ సపరేట్గా వస్తే చెమ్మపోయినట్టే. ఇలా వేపుతున్నాం చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోతున్నది. ఇలాగ మనకు సపరేట్ అయిపోవాలా ఆయిల్. మనం పండు మిరపకాయ పచ్చడి వేసుకుంటే బాగా రాతి పచ్చడి లాగా ఉంటుంది, తుక్కుగా. అందువల్ల ఇలాగే మనం చేసుకోవాలి. టమాటా గుజ్జు నేను ఉడకబెట్టుకున్నాను కదా, అది దీంట్లో వేసేస్తున్నాను చూడండి. ఈ ఉప్పు, ఈ కారం అంతా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి బాగా. పచ్చడి బాగా వెరైటీగా ఉంటుంది. చేసుకుంటే చాలా రోజులుగా బాగుంటుంది మన పచ్చడి. నాటు మిరపకాయలు, పొండు మిరపకాయలు ఇది. ఆయిల్ అంతా పక్కకు వస్తుంది. మనం మిరప్పొడి వాడకుండా పొండు మిరపకాయలు వేసాము చూడండి, రోటి పచ్చడి లాగానే ఉన్నది. వెల్లుల్లిపాయ దంచి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయ దండిగా పెడితే పచ్చడి బాగుంటుంది. అంటే వెల్లుల్లిపాయ బాగా దండిగా వేసుకో. నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను. అయిపోయింది, పచ్చడి రెడీ. పచ్చడి ఇలాగ చేసుకోవాలా. మనం పొయ్యి మీద చేసే పచ్చడి ఇలా ఉంటుంది. మనం పొయ్యి మీద చేయకుండా ఎండబెట్టి వేసే పచ్చడి అది వేరే విధంగా ఉంటుంది. ఇది మనకు అర్జెంటుగా చేసుకునే పచ్చడి బెస్ట్. ఇది బెస్ట్గా ఉంటుంది మనకు అవసరానికి. కాబట్టి ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగ చేసుకొని తినండి. ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్.